ఒక్క వీడియోతో SSMB29 పై హైప్ స్పెండ్ చేసిన రాజమౌళి మహేష్ డైలాగ్ తో రచ్చ. ప్రియాంక ఫైనల్లీ ట్రీట్. దర్శకధీరుడు SS రాజమౌళి తన నెక్స్ట్ మూవీ SSMB29 తో మరోసారి సెన్సేషనల్ క్రియేట్ చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కలిసి నటిస్తున్న ఈ సినిమా గురించి రోజుకో న్యూస్ వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే రాజమౌళి చేసిన లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ మాత్రం ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చింది. రాజమౌళి తన ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టారు. అందులో బాబ్ జూనియర్ అనే సింహం ఇండియన్ పాస్పోర్ట్ తో కనబడుతుంది. అంతేకాదు ఆ సింహం జైల్లో ఉన్నట్టుగా ఉంది. దీనికి రాజమౌళి ఒక్క మాటలో క్యాప్చర్డ్ అని క్యాప్షన్ పెట్టారు. అంటే సినిమాలో నటించే యాక్టర్స్ ని లాక్ చేసేశారనే మీనింగ్ వచ్చేలా ఆయన పోస్ట్ పెట్టారనమాట. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు, సెలబ్రిటీలు షాక్ అయ్యారు. ఇక మహేష్ బాబు ఈ పోస్ట్ కి ఆదిరిపోయే రిప్లై ఇచ్చారు. తన బ్లాక్ బస్టర్ మూవీ పోకిరిలోని ఫేమస్ డైలాగ్ ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అని కామెంట్ చేశారు. అంతే, ఈ సినిమా కోసం నేను కమిట్ అయ్యాను, ఇంకా వెనక్కి తగ్గేదే లేదు అనేలా మహేష్ బాబు తన డెడికేషన్ చూపించారు. ఫ్యాన్స్ ఈ కామెంట్ చూసి పండగ చేసుకుంటున్నారు. ప్రియాంక చోప్రా కూడా రాజమౌళి పోస్ట్ కి రియాక్ట్ అయ్యారు. ఫైనల్లీ అంటూ కామెంట్ పెట్టి తన ఎగ్జైట్మెంట్ ని చూపించారు. చాలా ఏళ్ల తర్వాత ప్రియాంక మళ్ళీ ఇండియన్ సినిమాలో నటిస్తుండటంతో ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. అంతేకాదు ప్రియాంక రీసెంట్ గా హైదరాబాద్ రావడంతో ఆమె ఈ సినిమాలో కన్ఫర్మ్ అయిపోయారని అందరూ ఫిక్స్ అయిపోయారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత ప్రియాంక మళ్ళీ తెలుగు సినిమాలో కనిపించబోతుండటం విశేషం. సినిమా యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం ప్రియాంక చోప్రాను ఫైనల్ చేయడానికి రాజమౌళి దాదాపు 6 నెలలు డిస్కషన్ చేశారట. ప్రియాంక లాంటి గ్లోబల్ స్టార్ ఈ సినిమాలో ఉండటం వల్ల సినిమాకి ఇండియాలోనే కాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా క్రేజ్ వస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. SSMB29 మూవీ జంగిల్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుంది. స్టోరీ లైన్ ఇంకా సీక్రెట్ గానే ఉంచిన మహేష్ బాబు ఇందులో హనుమంతుడి స్ఫూర్తితో కూడిన క్యారెక్టర్ లో కనిపిస్తారని టాక్. దానికోసం మహేష్ బాబు గడ్డంతో, పొడవాటి జుట్టుతో కొత్త లుక్ లో కనిపించబోతున్నారట. అంతేకాదు ఈ రోల్ కోసం మహేష్ బాబు గట్టిగా ఫిజికల్ ట్రైనింగ్ కూడా చేస్తున్నారని సమాచారం. రీసెంట్ గా హైదరాబాద్ లో రాజమౌళి, మహేష్ బాబు కలిసి పూజా కార్యక్రమం కూడా చేశారు. దీంతో సినిమా అఫీషియల్ గా స్టార్ట్ అయిపోయింది. సినిమా కోసం రాజమౌళి ఆల్రెడీ ఆఫ్రికన్ ఫారెస్ట్ లో లొకేషన్స్ కూడా వెతికారట. అంటే ఈ సినిమా గ్లోబల్ స్కేల్లో ఉండబోతుందని చెప్పొచ్చు. SSMB29 మూవీ 2027లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా గ్లోబల్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ యాక్షన్, డ్రామాతో నిండిన ఎపిక్ అడ్వెంచర్ గా ఉండబోతుందట.